ఏం లేదు. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم صل على سيدنا شفينا حبيبنا ونبينا ومولانا محمد وبارك وسلم. అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హాను తాలా ఒక 300 కిలోమీటర్ల నుంచి ఇంచుమించు నన్ను మీ పనులన్నీ ఆపుకొని మిమ్మల్ని ఎంతో విలువైనటువంటి ఒక ప్రత్యేకమైన ఆరాధన కోసం తన యొక్క గృహముకు వచ్చే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఖురానే మజీదులో నమాజ్ గురించి కొన్ని సందర్భాల్లో ప్రస్తావించాడు, వాకిముస్సలా వాతు జకా అని. అదేవిధంగా ఉపవాసాల గురించి ప్రస్తావించాడు, యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. మీ మీద ఉపవాసాలు విధి చేయబడ్డాయి, ఎలాగైతే గడిచిన వారి మీద విధి చేయబడ్డాయో ఉపవాసాల గురించి ప్రస్తావించాడు. జుమ్మా గురించి కేవలం ప్రస్తావించలా, ఒక అధ్యాయమే అల్లాహ్ అవతరింపజేశాడు సూరయే జుమ్మా అనే పేరుతో. ఏంటండి, నమాజ్ గురించి కొన్ని చోట్ల ప్రస్తావించాడు, ఉపవాసం గురించి కొన్ని చోట్ల ప్రస్తావించాడు. జుమ్మా కోసం ప్రస్తావించడం ఎలాగంటే ఒక సూరాయే జుమ్మా. యుసబ్బిహు లిల్లాహి మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్దిల్ మలికిల్ ఖుద్దూసిల్ అజీజుల్ హకీమ్ అని ప్రారంభమవుతుంది. ఈ సూరాలో అల్లాహ్ తబారక్ తఆలా జుమ్మా యొక్క ప్రస్తావన చేశాడు. ఏమని? యా అయ్యుహల్లదీన ఆమను ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుమ్ఆ. విశ్వాసులారా, ఎప్పుడైతే మీరు జుమ్మా యొక్క అజాన్ పిలుపు వింటారో, ఎప్పుడైతే జుమ్మా యొక్క ఆరాధన చేయడం కోసం మస్జిద్ నుంచి పిలుపు మీరు వింటారో, ఫసౌ, మీరు వెంటనే అల్లాహ్ యొక్క నామస్మరణ, అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి బయలుదేరండి. అంటే జుమ్మా కోసం అల్లాహ్ తబారక్ తఆలా ఖురానే మజీదులో ఒక అధ్యాయం అవతరింపజేశాడు. అందులో జుమ్మా యొక్క ఘనత కూడా చెప్పాడు. జుమ్మా అంటే ఇది. అందుకే ధార్మిక పండితులు ధార్మిక గ్రంథాల్లో ఏం రాసుకొచ్చారంటే, అజాన్ అయిన తరువాత, జుమ్మా అజాన్ అయిన తరువాత క్రయ విక్రయాలు చేయడం నిషిద్ధం. అంటే వ్యాపారం అంటారు కదండి, బిజినెస్. జుమ్మా అజాన్ అయిపోయింది, ఇంకా ఈయన దుకాణంలో వ్యాపారం చేస్తూ కూర్చున్నాడు. ఇది జాయజ్ లేదు, ఇది అనుమతి లేదు. ఇది ఎందుకని? ఒక పక్క అంత పెద్ద ఆజ్ఞ, అల్లాహ్ ఖురానే మజీదులో చెప్పినటువంటి అంత పెద్ద ఆదేశం, ఇంకా మనం వ్యాపారం చేసుకుంటూ కూర్చున్నామంటే ఇక్కడ ఏంటి? ఇండైరెక్ట్ గా అల్లాహ్ యొక్క ఆజ్ఞ అంటే చూద్దాంలే అన్నట్టు. సోదరులారా, పెద్దలారా, ఏ జుమ్మా కోసం అయితే ఖురానే మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా తెలియజేశాడో, ఆ జుమ్మా కోసం దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే జుమాలో మొట్టమొదట మస్జిదులో అడుగు పెడతారో వారి పేరు ఎలా రాయటం జరుగుతుంది అంటే, దైవదూతలు అల్లాహ్ యొక్క పేరు మీద ఒక ఒంటెను కుర్బానీ చేసినంత పుణ్యం, ఒక ఒంటెను దానం చేసినంత పుణ్యం అల్లాహ్ పేరు మీద. విషయం ఏంటంటే, ఈ ఉద్దేశం, చెప్పే ఉద్దేశం ఏమిటంటే,
ఎంత త్వరగా అయితే అంత త్వరగా నమాజ్ కొరకు జుమ్మా రోజున త్వరగా మసీదుకి రావాలి. సిటీల్లో అయితే ట్రాఫిక్ అయిపోద్ది, 20-25 నిమిషాలు అయిపోద్ది. ఆఖరికి ఇమాం గారు ఖుత్బా ఇస్తూ ఉంటారు, గబగబా గురువు గారు పరిగెట్టుకు వస్తారు. కొద్దిమంది ఇలాగా, మరికొద్ది మంది అయితే గురువు గారు ఖుత్బా ఇచ్చేస్తారు, ఆఖరిలో వస్తారు. మరికొద్ది మంది అయితే నమాజ్ చదివించేస్తుంటారు, ఇమాం గారు వెనకత వస్తారు. ఇంతకన్నా దురదృష్టం ఏంటి చెప్పండి. సోదరులారా, పెద్దలారా, జుమ్మా నమాజ్కి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం అల్లాను రాజీ చేసుకోవడానికి రావాలి. అల్లా కదా రాజీ అవ్వాలి మనతో. సోదరులారా, పెద్దలారా, మీ ముందు ఏదైతే నేను ఖురాన్ యొక్క వాక్యం పఠించానో, సూరా బకరా యొక్క వాక్యం, అల్లా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫ్ఫా. ఓ విశ్వాసులారా, మీరు ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి అంటున్నాడు అల్లా. ఎవరికి? ముస్లిమేతరులని చెప్పట్లేదు అల్లా, ముస్లింలు కాని వారికి కాదండి. యా అయ్యుహల్లదీన ఆమను, ఏ ఈమాన్ వాలో, या अय्युहल्लज़ीना आमनु दुखुलू फिस्सिल्मी काफ़ा, तुम मुकम्मल पूरे की पूरे इस्लाम में दाखिल हो जाओ. పూర్తిగా ఇస్లాంలో వచ్చేయండి. పూర్తిగా ఇస్లాంలో రావడం అంటే ఏంటి? ఒక మనిషి ఉన్నాడు, అతనికి ఒక జాబ్ ఉంది, ఉద్యోగం ఉంది. ఉద్యోగం ఏమో ప్రొద్దున్నే 10 గంటలకల్లా ఆఫీసులో ఉండాలి, 1 గంటకల్లా లంచ్కి వెళ్ళాలి, మళ్ళీ 2 రావాలి, మళ్ళీ సాయంత్రం 5 వెళ్ళాలి. ఇది ఆ టైం టేబుల్ మొత్తం, ఆ టైం విధానం. ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కసారి 10:30కి వస్తున్నాడు, ఒక్కొక్కసారి 11ంటికి వస్తున్నాడు, ఒక్కొక్కసారి 12ంటికి వస్తున్నాడు, ఒక్కొక్కసారి 1 గంటకి భోజనంకి వెళ్ళి 2:30కి వస్తున్నాడు, 3ంటికి వస్తున్నాడు. పై అధికారికి తెలిసింది, పైన ఆఫీసర్కి. ఏమంటాడు? మాషాల్లా, ఎంత బాధ్యతగా చేస్తున్నావయ్యా, నీలాంటి జాబ్ చేసేవాళ్ళు ఎవరు లేరంటాడా? బాధ్యత లేదేంట్రా నీకు? ఒక టైం పెట్టిన తర్వాత కంపెనీ టైం, ఆ టైంకి రావాలి కదరా అంటాడా లేదా? అంటాడు కదా భయ్. ఎందుకని? టైం సెన్స్ లేదు కదా. అలాగే అల్లా తబారక్ తఆలా మనందరికీ కూడా ఒక ధర్మం ఇచ్చాడు, ఒక గొప్ప వరం ఇస్లాం ఇచ్చాడు. ఆ ఇస్లాంని అల్లా తబారక్ తఆలా అంటున్నాడు, విశ్వాసులారా మీరు ఇస్లాంలో పూర్తిగా రండి. ఏదో నచ్చింది నమాజ్ చేశాం, ఏదో ఖాళీ ఉంది మసీదుకి వెళ్ళాం, ఏదో వేసుకోవాలని పెడితే ఆడవాళ్ళేమో బురకా వేసుకున్నారు, లేకపోతే తీసేశారు. పెళ్లిళ్ళకి వెళ్తారు, కొద్దిమంది పెళ్లిళ్ళకి వెళ్ళి తీసేస్తారు. ఇదేం కర్మ అర్థం కాదు. బురకా అనేది పరాయి మగవాళ్ళకి ముఖం కనపడకూడదు, బాడీ శరీరం కనపడకూడదు. అందుకే కదా పెళ్లికి వెళ్ళి పెళ్లిలో ఇప్పేస్తుంటారు అందరి ముందు. అమ్మ తల్లి పెళ్లికి వెళ్ళారు, పెళ్లిలో పరదా ఇంపార్టెంట్ కదా. అక్కడ కేవలం మన భర్త, మన తండ్రి, మన కొడుకు మాత్రమే, మన అక్క, మన అన్న తమ్ముళ్ళు మాత్రమే ఉంటారు కదా, బయట కూడా ఉంటారు కదా. కానీ ఏమైపోయింది ఇస్లాం అంటే? నచ్చితేనేమో ఇస్లాం మీద ఫాలో అయిపోతారు, నచ్చలేని ప్లేసులో ఇస్లాంని వదిలిపెట్టేస్తారు, విడిచిపెట్టేస్తారు. పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు కొద్దిమంది మాలాగా, అల్లా క్షమించుగాక. పెద్ద పగిడి కడతారు, ఎంత పెద్ద గడ్డం పెడతారు, ఎంత పెద్ద జుబ్బా వేస్తారు. కొడుకు మాత్రం కట్నం మేము అడగలేదండి, ఉన్నది ఎతుమ్మలే హమే లియే అంట. ఏంటంట? హమే పూచేని, హమే మంగేని జీ, उन्हें दिया हमें लिए, जहर देते ले लो, पॉइजन ఫ్రీ, విషం ఇస్తారు, తీసేసుకోండి విషం. అది ప్రమాదం కదా. అది ప్రమాదం అని అర్థమవుతుంది, ఇది కూడా ప్రమాదం కదా. ఖురానే మజీదులో ఆడపిల్ల దగ్గర పెళ్లి చేసుకునేటప్పుడు డబ్బులు తీసుకోవద్దు అన్నాడు. డబ్బులు ఆడపిల్లకి అంటే భార్యకి ఇమ్మన్నాడు, వధుకట్నం ఇమ్మన్నాడు అల్లా. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు పెద్ద పగిడి, మళ్ళీ మీకు చిన్న చిన్న టోపీలు పగిడీలు ఆడితే మళ్ళీ ఆనరు కదా, పెద్ద పగిడి, పెద్ద గడ్డం, పెద్ద జుబ్బా, చేసే పనులు ఏంటి? అమ్మో, వీళ్ళ దెబ్బకి కొత్తగా ఎవరైనా ఇస్లాం వైపు వస్తుంటే వాళ్ళకి భయం వేసేస్తుంది. వీళ్ళ కబుర్లు ఒకటే చెప్తారా, అమలు చేయరని.
ఇస్లాంకి ఎవరో బయట వాళ్ళు అడ్డు కాదండి, ఇస్లాంకి రోజున ముస్లింలే అడ్డు. ఈ రోజున దురదృష్టం ఏంటంటే ఈయన కొద్దిగా వ్యాపారం చేసేసుకుంటే సొంత తమ్ముడికి నచ్చదు. మా అన్న బాగా సంపాదించేసుకున్నాడు, ఏదో రకంగా ఈయన కొట్టేయాలి. సొంత తమ్ముడు కొద్దిగా బాగుపడుతుంటే సొంత అన్నకి నచ్చదు, ఏదో రకంగా మా ఊరిని దివాలా తీయించేయాలి. ఇదేం ఆనందం అండి బాబు. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఏమని, మీరు ఎదుటి వాళ్ళ కష్టాలు చూసి మీరు సంతోషపడకండి, అల్లాహ్ తబారక తఆలా వాళ్ళని కష్టాల నుంచి బయటపడేసి మిమ్మల్ని ఆ కష్టాల్లో పడేస్తాడు అని చెప్పి అన్నారు. అలాగే ఎదుటోళ్ళు కష్టాల్లో ఉంటే మనం సంతోషపడటమా, ఎదుటోళ్ళు బాధల్లో ఉంటే మనం ఆనందపడటమా? అల్లాహ్ క్షమించుగాక. సోదరులారా, పెద్దలారా, అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు, ఓ విశ్వాసులారా ఇస్లాంలో పూర్తిగా రండి, పూర్తిగా మీరు ఇస్లాంలో ప్రవేశించండి. పూర్తిగా అంటే ఇస్లాంలో మొట్టమొదట మనం మన హృదయంలో దృఢపరచవలసిన విషయం ఏమిటంటే కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ కలిమాను చెప్పడం కోసం అల్లాహ్ తబారక తఆలా 1,24,000 మంది ప్రవక్తలు పంపించాడు ఇంచుమించు. లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, ఇంకేం లేదు, ఒకటే కలిమా. ప్రవక్తల పేర్లు మారాయి అంతే. ఎలాగా? లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆదం షఫీఉల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ మూసా కలీముల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఈసా రూహుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. పక్క భాగం మారేదంతే, కానీ లా ఇలాహ ఇల్లల్లాహ్ కామన్. ప్రతి ప్రవక్త ఒకటే చెప్తూ వచ్చారు, అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు, అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు, అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు. ఇదే మాట 1,24,000 మంది ప్రవక్తలతో మానవులందరికీ అల్లాహ్ తబారక తఆలా చెప్పించాడు. ఒకటే సందేశం, అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు అని చెప్పి. మరి ఈ కలిమా చదివేశాం మనం, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివేశాం. చదివేస్తే ముస్లిం అయిపోయావా? కాదు సోదరులారా. చదివిన తరువాత ఆ కలిమా ప్రకారంగా జీవితాన్ని గడపాలి. ఆ కలిమా ప్రకారంగా జీవితాన్ని గడపాలి. చదివితే ఏమైపోద్దండి, ఇప్పుడు మా ఊరు ఉంది, మా ఊర్లో బయట రాసాను తెలుగులో, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని చెప్పి దాని అర్థం రాసాం. ఇప్పుడు చదివిన వాళ్ళందరూ ముస్లిం అయిపోతారా? కాదు, కాదు. చదివిన వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోతే ఇంకెందుకు, చదివిన వాళ్ళందరూ డాక్టర్లు అయిపోతే ఇంకెందుకు? కాదు. కలిమా ప్రకారంగా జీవితం గడపాలి. ప్రవక్త వారి కాలంలో ప్రవక్త వారి బంధువులు అబూ జహల్, అబూ లహబ్, అబూ తాలిబ్ ఎవరైతే ఇస్లాంని తిరస్కరించారో, ఎందుకు తిరస్కరించారో? కలిమా. ఇప్పుడు మనకంటే అరబీ తెలీదు, మనకు అరబీ తెలుసు కదా, మరి ఎందుకు వద్దు, ఎందుకు తిరస్కరించారు? ఎందుకు తిరస్కరించారంటే కలిమా చదివితే సరిపోదు, మేము కలిమా ప్రకారంగా మా జీవితాలు మార్చుకోవాలి, అలా మార్చుకోవడం మా వల్ల కాదు. ఎందుకని? మేము ఇక్కడ హుబల్ అనే పూజ చేస్తున్నాం, హుజ్జా అనే పూజ చేస్తున్నాం, మనాత్ అనే పూజ చేస్తున్నాం, లాత్ అనే పూజ చేస్తున్నాం. ఇన్ని పూజలు మేము ఇక్కడ కాబతుల్లా దగ్గర చేస్తూ ఉంటే అల్లాహ్ ఒక్కడే అని చెప్పి, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పి ఆయన ఒక్కడే ఆరాధించడం మా వల్ల కాదు. అందుకే వాళ్ళు రాలా. ఇస్లాం ఏం చెప్తుంది? లా ఇలాహ ఇల్లల్లాహ్. లా అంటే లేరు, ముందు అసలు ఏం లేవని చెప్తుంది ఇస్లాం. ఏం లేవు ఏంటి? ఏం లేవు ఏంటి? ఇలాహ పూజకి అర్హులు, ఇల్లల్లాహ్ ఒక్క అల్లాహ్ తప్ప, ఒక్క అల్లాహ్ తప్ప, ఒక్క అల్లాహ్ తప్ప పూజకు అర్హులు ఎవ్వరూ లేదని చెప్పి కలిమా చెప్తుంది. ఈ కలిమా చదివిన తర్వాత మనం ఇప్పుడు మన నమ్మకం ఎలా ఉండాలి? లాభం అల్లాహ్ ఇస్తాడు, నష్టం అల్లాహ్ ఇచ్చేవాడు, ఆరోగ్యం అల్లాహ్ ఇచ్చేవాడు, అనారోగ్యం అల్లాహ్ ఇచ్చేవాడు, గౌరవం అల్లాహ్ ఇచ్చేవాడు, అగౌరవం అల్లాహ్ ఇచ్చేవాడు, మేలు అల్లాహ్ చేసేవాడు, కీడు అల్లాహ్ చేసేవాడు. అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు. సమస్తము అల్లాహ్ వల్లే జరుగుతాయి, అల్లాహ్ ద్వారానే జరుగుతాయి, ఇంకెవరి వల్ల అవ్వు, ఇంకెవరి వల్ల జరగవు. అందుకే మనం నమాజులు ఏం చదువుతాం? 18 సంవత్సరాలు మసీద్ ఇమామ్గా పనిచేశాను నేను. ఎన్ని సంవత్సరాలు? 18 ఏళ్ళు. నా యవ్వనం అంతా అందులో గడిచిపోయింది ఇమామత్లోనే.
18 ఏళ్ళు ఇమామత్లో ఏం చదివిస్తాం మేము నమాజ్లో? ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ చదివిస్తాం కదా. అంటే మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం నిన్నే అడుగుతాం. ఇక్కడ మనం వాగ్దానం చేస్తున్నాం అల్లాహ్తోటి, వల్ల నిన్నే ఆరాధిస్తాం, సహాయం కూడా నిన్నే అడుగుతామని చెప్పి. ఎప్పుడైతే మనం అల్లాహ్తో ఈ వాగ్దానం చేశామో ఆ వాగ్దానం మీద నిలబడి ఉండాలి. మనం ప్రాణం పోయినా ఈ తల అల్లాహ్ ముందు తప్ప ఎవరి ముందు దించకూడదు. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. ఎలాంటి సమస్యలైనా అల్లాహ్కి తప్ప ఇంకెవరికి చెప్పుకోకూడదు. ఫలస్తీనా ముస్లింలు ఎక్కడైతే మస్జిద్ అక్సా ఉందో అక్కడ ముస్లింలు, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్ ఎవరైతే అక్కడ వేరే దేశం నుంచి, జర్మనీ నుంచి అక్కడికి వలసదారుల కింద వచ్చి అక్కడ ఫలస్తీనా ముస్లింలు ఈ రోజున చంపుతున్నారో, అన్యాయంగా హతమారుస్తున్నారో, అక్కడ చిన్న చిన్న పిల్లలు అంటున్నారు, హస్బునల్లాహ్ వ నిఅమల్ వకీల్, నా అల్లాహ్ నా కొరకు సరిపోతాడు, ఆయన మమ్మల్ని పరీక్షించదలుచుకున్నాడు, ఆయన మమ్మల్ని పరీక్షిస్తున్నాడు. చిన్న చిన్న పిల్లలుగా ఆ ఈమాన్ ఉంది, ఆ విశ్వాసం ఉంది వాళ్ళకి. మా కొరకు మా అల్లాహ్ చాలు, ఆయన మమ్మల్ని పరీక్షిస్తున్నాడు అంటే. సోదరులారా, పెద్దలారా, మనకి కూడా అదే విశ్వాసం ఉండాలి. అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు. ఏమి జరిగినా ఒకే ఒక్క అల్లాహ్తో జరుగుతుందంటే. మరి నష్టాలు ఎందుకు వస్తాయి? ఖురాన్ చెప్తుంది, వమా అసాబకుం మిన్ ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదీకుం, మీ మీద ఏవైతే ఆపదలు కష్టాలు సంభవిస్తాయో మీ చేతులారా చేసుకున్న కర్మలు అన్నాడు అల్లాహ్ ఖురాన్లో. దేని బట్టి వస్తాయంట? మనం చేసుకున్న కర్మలే. బయటికి వెళ్ళేటప్పుడు ప్రవక్త గారు ఏం చెప్పారండి? కుడికాలు పెట్టి బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ చదవండి అన్నారు అల్లాహ్కే నబీ దువా. ప్రవక్త వారి హదీస్ ఏంటి? ఎప్పుడైతే ఎవరైతే బయటకు వెళ్ళేటప్పుడు ఈ దువా చదువుతారో శైతాన్ తన సైన్యంతో అంటాడు, ఈ వ్యక్తిని మీరు నష్టం చేయలేరు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు అని. మనం దువా చదవరా, దన్నని బయటకు వెళ్ళాం, డబేర్మని పడ్డాం. ఏంటంటే అల్లా నన్నే పడేస్తాడు అత్తమాటికి. మరి అల్లాకి ఆనందం, అల్లాకి సరదా అండి మీరు పడిపోవడం అంటే. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మనం మొట్టమొదటిగా మన విశ్వాసాన్ని పూర్తిగా మన హృదయంలో ఏం చేయాలి? పదిలపరుచుకోవాలి, దృఢపరుచుకోవాలి. అల్లాహ్తో తప్ప ఇంకా ఎవరితోటి ఏమీ జరగదు. ఇది మొట్టమొదటి విషయం. ఎవరికైనా పిల్లలు లేరు, అల్లాహ్తో అడగాలి. సంతానం లేకపోవడం అల్లాహ్తో అడగాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం ఎప్పుడు పుట్టారండి? 86 ఇయర్స్, ఇంచుమించు 86 ఏళ్ళు వయసు ఆయనకి, అప్పుడు పుట్టారు. జకరియా అలైహిస్సలాంకి ముసలాడే అయిపోయారు ఆయన పాపం. ఎవరు? జకరియా అలైహిస్సలాం దువా చేశారు, రబ్బీ లా తదర్నీ ఫరదన్ వ అంత ఖైరుల్ వారితీన్, రబ్బీ లా తదర్నీ ఫరదన్ వ అంత ఖైరుల్ వారితీన్. ఓ నా పోషకుడా, నాకు ఒక ఉత్తమమైన సంతానాన్ని ప్రసాదించు, నన్ను సంతానహీనుడిగా చేయొద్దు. దువా చేశారు ఆయన. అల్లా దైవతో జిబ్రాయిల్ని పంపించాడు. జిబ్రాయిల్ వచ్చి అన్నారు, జకరియా నీకు కుమారుడు కలగబోతున్నాడయ్యా. కంగారు పడ్డారు ఈయన. ముసలోడిని అయిపోయాను, ఎముకలు బలహీనం అయిపోయాయి, ఎంటుకలు తెల్లగా అయిపోయాయి, నా భార్య అదిగో అక్కడ ఉంది గొడ్రాలు, పిల్లలు ఎలా పుడతారంటే అల్లా అనుకుంటాడు. ఆయన ఏమైనా చేయాలనుకుంటే కున్ ఫయకున్ అయిపో అంటాడు. అయిపోద్ది అంతే. నీకు ఇవ్వాలనుకుంటాడు, అయిపోద్ది అంతే, అయిపోద్ది. పెద్ద విషయం కాదు. అందుకే సంతానం లేదా అల్లాహ్తో అడగాలి, వ్యాపారం బాలేదా అల్లాహ్తో అడగాలి, సంపాదన బరకత్ లేదా అల్లాహ్తో అడగాలి, కష్టాలు వచ్చినాయా అల్లాహ్తో దూరం చేయమనాలి. ఈ కష్టాలైనా బాధలైనా రోగాలైనా ఇబ్బందులైనా సమస్యలైనా అల్లాహ్ ఎందుకు ఇస్తాడు మనకి? ఏదో ఒక రకంగా నా దాసుడు నా వైపు రాకపోతాడా? కోపం కాదు అల్లాహ్కి మన మీద. బిడ్డలను ఇవ్వకపోతే అల్లాహ్కి సరదా ఏంటండి? పెళ్లి చేశాడు ఆయన, మనకు బిడ్డలు ఇవ్వకపోతే అల్లాహ్కి ఏమైనా ఆనందమా? కాదు కదా. మనకి బిడ్డలు ఉంటే ఆయనకి సంతోషమే. ఆ బిడ్డలు కూడా మనం అల్లాహ్ ఇంటికి తీసుకొస్తాం, నమాజ్ చేయిస్తుంటాం.
కానీ ఎందుకు ఇవ్వట్లా? అడుగుతారు కదా. వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారం సరిగ్గా రావడం లేదు, వచ్చిన డబ్బులు ఉండడం లేదు. ఎందుకండి ఇలా చేస్తున్నాడు అల్లా అంటే? అల్లాని అడుగుతామని కదా. అల్లాని అడుగుతామని, ఇంకేం కాదు. అల్లా ఎందుకు ఎందుకు ఈ కష్టాలు ఇస్తున్నాడు, ఎందుకు ఈ బాధలు ఇస్తున్నాడు, ఎందుకు ఈ సమస్యలు ఇస్తున్నాడు అంటే కేవలం మనం అల్లా వైపు రావడానికి మాత్రమే. ఏ బాబు చూడు, పానీకి జरूरत नहीं अम्मा, जरूरत नहीं बेटा, जरूरत नहीं, मेरी बात ध्यान से सुनो बस, वही मुझे बहुत बड़ा एहसान, చాలా నాకు ఉపకారం చేసినట్టే. ఏంటి కష్టాలు ఎందుకు ఇచ్చాడు? మనం అల్లా వైపు వస్తామని. బాధలు ఎందుకు ఇస్తున్నాడు? మనం అల్లా వైపు వస్తామని. కొడుకు మాట ఇంట్లో చెట్టు అంత అయ్యాడు, అల్లాకి తప్ప ఎవరికి చెప్పుకుని వెళ్ళాం. కూతురేమో తల్లి మాట ఇంట్లో గౌరవం తీసినట్టు మాట్లాడుతుంది, అల్లాకి తప్ప ఎవరికి చెప్పుకోలేం. పెళ్లి చేస్తే ఏదో నా కొడుకు కోళ్ళు ఇంట్లో ఉండి మాతో ఏదో కొద్ది ప్రేమగా ఉంటారంటే పెళ్లి చేసినంటే వేరే కాపురం పెట్టింది మా తల్లి. ఎందుకని? అప్పుడైనా వీళ్ళు అల్లా దగ్గర అడుగుతారని చెప్పి. అల్లా ఆ పరీక్ష అది. ఇవన్నీ పరీక్షలు ఇవి. మన భార్యకి ఆరోగ్యం బాగోపోవడం పరీక్ష. అడుగుతామని అల్లా నా భార్యకి ఆరోగ్యం ఇది. బిడ్డలకు ఆరోగ్యం బాగోపోవడం పరీక్ష. అడుగుతామని అల్లా నా బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వాల. అన్ని ఉంటే అల్లా ఎక్కడ గుర్తొస్తాడండి? మీకైనా నాకైనా సుఖాల్లో ఉంటే అల్లా ఎక్కడ గుర్తొస్తాడు మనకి? కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు ఉంటే అప్పుడు అల్లా గుర్తొస్తాడు మనకి. సోదరులారా, పెద్దలారా, అల్లా మీద నమ్మకం ఎలా ఉండాలి అంటే ఈ సృష్టిలో మన జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా నాకు అక్కడున్నాడని నేను చెప్పుకోవడానికి ఆయనే అల్లా. ఎవరి దగ్గరనే ఎక్కువ చెప్పుకున్నాం అనుకోండి, ఆపరా బాబు నీ బాధలు ఇంకా అంటాడు. కానీ అల్లా అలా కాదు. ఇంకా చెప్పు, నేను వింటానయా, నేను సిద్ధంగా ఉన్నా. నేను మూసా అలైహిస్సలాతు వస్సలాం అల్లాహతో అడుగుతారు, ఏ అల్లా, నిన్ను పుణ్యాత్ముడు పిలిచినప్పుడు నువ్వు ఎలా పలుకుతావు అని చెప్పి అడుగుతారు మూసా అలైహిస్సలాతు వస్సలాం. అల్లా అంటాడు, లబ్బైక్, ఓ నా దాసుడా నేను హాజరయ్యాను, చెప్పు నీ కోరిక ఏంటి? నువ్వు పాపాత్ముడికి ఎలా సమాధానం చెప్తావు? అల్లా అంటాడు, లబ్బైక్ లబ్బైక్ లబ్బైక్, ఓ నా దాసుడా నేను హాజరయ్యాను, చెప్పు నీ కోరిక ఏంటి? మూసా అలైహిస్సలాం అడిగారు, అల్లా పుణ్యాత్ముడికేమో ఒక్కసారే నువ్వు సమాధానం ఇచ్చావు, పాపాత్ముడు పిలిస్తే నువ్వు 3 సార్లు సమాధానం ఇచ్చావు, ఏంటల్లా అని చెప్పి అడుగుతారు. అల్లా తబారక తఆలా అంటాడు, మూసా, పుణ్యాత్ముడు తన పుణ్యాల మీద నమ్మకంతో నన్ను పిలుస్తాడు, మూసా పాపాత్ముడు నా కరుణ మీద నమ్మకంతో నన్ను పిలుస్తాడు, అందుకే నేను 3 సార్లు జవాబు ఇస్తాను అని చెప్పేసి అంటాడు అల్లా. సోదరులారా, పెద్దలారా, శైతాన్ చాలా తెలివిగా వేశాడండి మనందరికీ. మన మసీదు దూరం చేశాడు, మన పిల్లల్ని దూరం చేసేసాడు, మన ఆడవాళ్ళు కూడా నమాజులు దూరం చేసేసాడు. ఎందుకని? ఆడవాళ్ళకి ఇంట్లో డబ్బా పెట్టేశాడు. ఒక డబ్బా వచ్చింది కదా ఈ మధ్య. ఏంటా డబ్బా? టీవీ, ఇంకా ఏదో వచ్చింది, స్మార్ట్ టీవీ అంట. స్మార్ట్ టీవీ అంటే ఇంకా అప్డేట్ చూడొచ్చు అంట. ఇంకేం అప్డేట్ చూస్తామో అల్లా క్షమించుగాక. ఇంకా అప్డేట్ అంటే ఇంకా స్మార్ట్ టీవీ అంట. అందులో వచ్చిన తర్వాత మొత్తం నమాజులన్నీ వెళ్ళిపోతున్నాయి. మొగల రేకులు, ఇత్తడి రేకులు, ఇనప రేకులు, ఏంటంటే కార్తీక దీపం. నాకు తెలియదండి, ఆ చుట్టుపక్కల మేము మనుషుల మధ్య కదా ఉంటాం, వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు కదా, కింద నీళ్లు పడడానికి వెళ్తుంటాను, పైకి నీళ్లు మోసుకెళ్ళాలి, అపార్ట్మెంట్లో కింద మాట్లాడుకుంటూ ఉంటారు కదా.
ఈ సీరియల్ వచ్చిన తర్వాత భర్త విలువ కూడా తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయిందంటే भूख लगते खाना रखो नहीं అంటే యాడ్ आने के बाद रखो तुम्हें खाना खा लो तुम्हें आ जाओ हाथ पाव धोलेगा అంటుంది భార్య. ఏంటి కాలు చేతులు కడుకొచ్చండి యాడ్ వచ్చిన తర్వాత అన్నం పెడతానండి. ఈలోపు చచ్చిపోవాలి ఈయన. ఇప్పుడు మనం వాళ్ళ కోసమే కదా పడే పాటలు. మీరైనా నేనైనా, నేను షాపులో పొద్దున 9 తీసి సాయంత్రం 9 దాకా ఎందుకు కూర్చోవడం? వాళ్ళ కోసమే కదా. వాళ్ళేమో నమాజులన్నీ దాంట్లో ఎగరగొట్టేశారు, మనమేమో నమాజులన్నీ దుకాణంలో ఎగరగొట్టేశాం. వ్యాపారం సంపాదన వ్యాపారం పోనీ ఏమన్నా ఎరగది సంపాదించేస్తామంటే అది కూడా లేదు మన దగ్గర. నమాజులు వదిలేసాం కదా, ఎంత సంపాదించారనో 2 ఎకరాలు సంపాదించారు, ఏమీ లేదు. నమాజులు చేస్తామన్నోడే బెటర్, కనీసం అప్పులు అవ్వకుండా వ్యాపారం చేసుకుంటున్నాడు. మనం నమాజులు వదిలేసి మరి అప్పులు కూడా అయిపోయాం, ఇంకా ప్రాబ్లంలో పడ్డాం. సోదరులారా పెద్దలారా, అందుకోసమే కష్టాలు ఎందుకు వస్తాయంటే మనల్ని అల్లాహకు దగ్గర చేయడానికి. బాధలు రోగాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు ఇస్తాడల్లా? మన అల్లాహకి దగ్గర చేయడానికి. ఈ రకంగా నా భక్తుడు నా వైపు వస్తాడేమో, నా భక్తురాలు నా వైపు వస్తుందేమో, నన్ను అడుగుతుందేమో. కానీ దురదృష్టం ఏంటో తెలుసండి, మన ఆడవాళ్ళు ఎలా తయారంటే కొద్దిమంది అందరిని అన్న నేను, అల్లాతో తప్ప అందరితో చెప్పుకుంటారండి. ఎవరితో తప్ప? अल्लाह के सिवा सबको बोल लेते और थोड़ा सब जन बोल तुम में कोई मंदी भाभी घर में क्या अच्छा नहीं है. भाभी क्या करती? भाभी क्या करती जी? అక్క ఎంత సంపాదించినా ఏంటో మా ఆయన బరకట్లేదు ఇంట్లో. ఆవిడ చెప్తే ఆవిడేం చేస్తుంది? घर में सुकून होना, बरकत होना, घर में दलेंदरगी जाना और तो नमाजी बनना. అంతే. సర్వ రోగాలకి ఒక మంచి మందు ఏంటి అంటే ఇంట్లో దరిద్రాలు దూరం కావాలన్నా, ఇంట్లో దరిద్రాలు దూరం కావాలన్నా, ఇంట్లో బరకత్ కావాలి అన్నా, ఇంట్లో సుఖం ప్రశాంతమైన జీవితం కావాలి అన్నా ఆడవారు ఏం చేయాలి అంటే నమాజీగా మారాలి. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని? మీ ఇళ్లను శ్మశానంలో చేసుకోకండి అన్నారు. తుమారే ఘర్కు ఖబర్స్థాన్ నా బనావో అన్నారు. సహబాలు అడిగారు, ఓ దైవ ప్రవక్త ఖబర్స్థాన్ ఎప్పుడైపోద్ది? అల్లాహ్కే నబీ అన్నారు, ఎప్పుడైతే మీ ఇంట్లో ఖురాన్ పఠించబడదో అది ఖబర్స్థాన్ అయిపోయినట్టే అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడైతే మీ ఇంట్లో ఖురాన్ పఠించబడదో ఆ ఇల్లు ఎలా చెప్పారు ప్రవక్త గారు? ఖబర్స్థాన్ అయిపోయినట్టు అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ రోజున ఖురాన్ తీసే ఆడవాళ్లే కష్టం. ఖురాన్ తీసి చదవడం ఎప్పుడు చదువుతారో తెలుసా? కప్పడితే మాలు कपड़ते जी कुरान घर में कौन तो मर जाना नहीं सही, घर में कौन तो मर जाना, उन मर गए तो वो मुर्दे के सवाब पहुंच जाने के वास्ते पड़ते होता है. ఎవరైనా చచ్చిపోవాలా ఇంట్లో అప్పుడే ఖురాన్ తెస్తారు కొద్దిమంది. అలా కాదు. ఖురానే మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా తెలియజేశాడు, ఓ మానవులారా ఈ ఖురాన్లో మీ ప్రస్తావనే ఉంది, మీ గురించే ఈ ఖురాన్ని మేము అవతరింపజేశాము. మీ గురించే, మీ ప్రస్తావన ఉందయా ఇందులో. ఒక మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు, చనిపోయిన తర్వాత మరణాంతర జీవితంలో లెక్కపత్రాలు పడతాయి, ఎలాగా స్వర్గ నరకాలు ఉంటాం, అవన్నీ కూడా తీర్మానాలు జరుగుతాయి. అన్ని ఖురాన్లో చెప్పబడ్డాయి. పుట్టుక ఉంది ఖురాన్లో, ఎలా బ్రతకాలో ఉంది ఖురాన్లో, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో కూడా ఖురాన్ చెప్పేసింది. మానవుడు ఎలా పుట్టించబడ్డాడో మొత్తం విధానం చెప్పాడు అల్లా. అల్లా అంటున్నాడు ఒక చోట, అల్లాహుల్లదీ ఖలకకుం సుమ్మ రజకకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం. అల్లా అంటున్నాడు, నిశ్చయముగా అల్లాయే మిమ్మల్ని అందరినీ సృష్టించిన వాడు. అల్లాహుల్లదీ ఖలకకుం సుమ్మ రజకకుం, మీకు ఆహారం కూడా ఆయనే ఇస్తున్నాడు. ఈ రోజున మన వాళ్ళు అనుకుంటారు కదా కొద్దిమంది, నా వ్యాపారం వల్ల మనం ఈ రోజున ఎలా ఉన్నాం,
మార్కెట్లో మనం తప్ప ఎవరు లేరండి, మనం టాప్. అక్కడ ఏం లేదండి, అల్లా దయ అంతే అక్కడ. లేకపోతే టాప్ లేచిపోయి ఎప్పుడు మీరు రోడ్డు మీదకి వచ్చేద్దరు. ఆయన దయ ఉంది, ఆయన కరుణ ఉంది, అంతమందిలో మీరు నడుస్తున్నారు అలాగా. ఆయన దయ లేకపోతే ఏమి లేదు. కానీ కొద్దిమంది ఏమనుకుంటారు, मैं अकेले चाहिए मार्केट में, मैं तो क्या समझते, मैं क्या नहीं, असले मैं है मार्केट में बीपार होता, मैं नहीं तो नहीं कहते. ये अकड़ के बातें, तकब्बुर की बातों की वजह से अल्लाह से दूर हो जाता आदमी. అల్లాహ్ తో దూరం అయిపోతాడు మనిషి. సోదరులారా, పెద్దలారా, ఆ ఒకే ఒక్క అల్లాహ్ మీద పరిపూర్ణమైన నమ్మకం పెట్టుకోవాలి, సంపూర్ణమైన నమ్మకం. ثم رزقكم ثم يميتكم. అల్లాహ్ అంటున్నాడు, ఆయనే మీకు మృత్యువు కూడా ఇస్తాడు. చావు కూడా ఇచ్చేది ఎవరండి? అల్లాహే. హార్ట్ అటాక్ లో చనిపోయాడు, ఇది ఒక వంక, బహానా అంటారు కదా, బహానా, అది ఒక వంక అంతే. కోవిడ్ లో చనిపోయాడు, బహానా అంతే, అది వంక. దునియా నుంచి వెళ్ళిపోవాలి, ఎలాగైనా వెళ్ళిపోవాల్సిందే. దీనికి ఏమి టైం లేదు. ఏమని, मुझे 60 साल हुआ जी, अभी 40 साल बचको है, क्या नहीं, क्या नहीं जी, 100 साल का जमाना गुजर गया. इसका पहला अव्वल में मेरा बीवी का नानी 105 साल की कितने ఆ కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు 40, 50, 60 ఈ మధ్యలోనే ఎక్కువగా వెళ్ళిపోయేది. కొంచెం తక్కువగా వెళ్ళిపోయింది, 40 లోపు వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. ఒక 1.5 year, 1 year నుంచి 38, 35లో కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు. అందుకే హదీసులు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? నేను నమాజ్లో ఒక సలాం చెప్పి రెండో సలాం చెప్పేంత వరకు నా ప్రాణం మీద నాకు నమ్మకం లేదు. జీవితం అది, ఎవరి యొక్క చావు ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. ఈ లోపు ఏం చేయాలి? అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తెలివైన వాడు ఎవరు అంటే మరణం రాకముందే మరణాంతర జీవితం తయారు చేసుకునేవాడు అన్నారు. తెలివైన వాడు ఎవరండి? మరణం రాకముందే మరణాంతర జీవితం తయారు చేసుకునేవాడు. ఇక్కడ జీవితం ఏముంది భయ్? గ్యారంటీ లేని జీవితం ఇది. దీనికోసం మనం చాలా కష్టపడుతున్నాం. ఎంత కష్టపడుతున్నాం? అల్లాహ్ క్షమించుగాక, అల్లాహ్ క్షమించుగాక. మన మనవాళ్ళు కూడా బ్రతికేంత ఆలోచనలు చేస్తున్నాం. మన మనవాళ్ళు బ్రతికేంత ఆలోచనలు. మరి ఆఖిరత్ చావు లేదు కదా అక్కడ, మౌత్ లేదు అక్కడ ఆఖిరత్లో. హమేషా జిందగీ అది, ఎల్లప్పుడూ ఉండే జీవితం అది. ఆ జీవితంలో ఏంటి? అల్లాహ్ తబారక తఆలా ఏదైతే పరలోక జీవితం ఇచ్చాడో, హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దాని సారాంశం ఏమిటంటే, ఎవరైనా ఒక వ్యక్తి తన వేరుని సముద్రంలో ముంచి తీస్తే ఆ వేలికి ఎంతైతే నీరు అంటుకుంటుందో అది ఈ లోకం యొక్క జీవితం, సముద్రం ఎంతైతే మిగిలిందో అదంతా పరలోక జీవితం అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంత పెద్ద జీవితం అయి ఉంటుంది అసలు అది. ఒక మిసాల్ ఇచ్చారు ప్రవక్త గారు. ఎంత అంటండి? నీరు అంటుకుంటుంది కదా వేలికి, ఆ జీవితం ఈ లోక జీవితం. పరలోక జీవితం ఏదన్నారు? మిగతా సముద్రం ఎంతైతే ఉందో అంత జీవితం పరలోక జీవితం అన్నారు. ఇమాం గజాలి రహమతుల్లాహ్ అలైహి ఒక ఇమాం, ఆయన ఏమి రాసుకొచ్చారంటే గ్రంథాల్లో, ఇహలోకము పరలోకం జీవితం ఎలాంటిదంటే, అసలు పరలోకం ఎంత పెద్ద జీవితం అంటే, ఇమాం గజాలి రహమతుల్లాహ్ మిసాల్ ఇచ్చారు, ఉదాహరణ. ఈ భూమి నుంచి ఆకాశం వరకు ఈ భూమండలం అంతా కూడా ఆవగింజలతో నింపేశాం. దేంతో అండి? భూమి నుంచి ఆకాశం వరకు ఈ భూలోకం అంతా ఆవగింజలు తెలుసు కదా, రాయి కిదాన అంటారు, ఆవగింజలతో నింపేశాం. వేరే లోకం నుంచి, వేరే భూలోకం, అల్లా ఖురాన్ మజీద్ అంటారు కదా సూరా తలాక్లో, మేము ఇలాంటి 7 భూములు 7 ఆకాశాన్ని పుట్టించామంటాడు కదా, అలాగే వేరే భూమి నుంచి 1000 సంవత్సరాలకు ఒకసారి ఒక పక్షి వచ్చి ఒక్క దాన అంటే ఒక్క గింజ పట్టుకొని వెళ్తూ ఉంటే, మిసాల్ చూడండి అసలు ఎంత గొప్పగా ఇచ్చారు ఆయన. 1000 సంవత్సరాలకు ఒక పక్షి వేరే భూలోకం నుంచి, వేరే లోకం నుంచి వచ్చి ఒక్క గింజ పట్టుకెళ్తే కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలకి యావ గింజలన్నా అంతమైపోతాయేమో కానీ పరలోకం అంతం కాదు అన్నారు. అది ఆ జీవితం. అదే ఖురాన్ చెప్పింది, అరదీతుం బిల్ హయాతి దునియా మినల్ ఆఖిరతి ఫమా మతాఉల్ హయాతి దునియా ఫిల్ ఆఖిరతి ఇల్లా ఖలీల్.
ఓ మానవులారా, మీరు ఇహలోక జీవితంతో తృప్తి పడిపోతున్నారా? పరలోక జీవితంతో పోలిస్తే ఇహలోక జీవితం ఇల్లా ఖలీల్, చాలా చిన్నది అన్నాడు అల్లా. చిన్న జీవితం. ఈ చిన్న జీవితానికే మనం ఇంత ఆలోచించేస్తున్నాం కదా, మరి ఆ చావులేని మరణాంతర జీవితం కోసం ఎంత ఆలోచించాలి? ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు? చచ్చిపోవాలని కోరుకుంటాడు, చావకూడదని కోరుకుంటాడా? అంతేనా? చచ్చిపోవాలని కోరుకుంటాడా? నేను చచ్చిపోవాలని గమ్ముని ఎలారికైనా నడిపోవాలని కోరుకుంటాడా? కదా, ఎవరైనా చచ్చిపోకూడదనే కోరుకుంటాడు. చావులేని జీవితం పరలోకం అంటున్నాడు అల్లా. ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అనారోగ్యం లేని జీవితం అంటున్నాడు అల్లా పరలోకం. ప్రతి మనిషి కూడా ముసలోడు అవ్వకూడదని కోరుకుంటాడు కదా. ముసలోడు అవ్వాలని కోరుకుంటాడా? అబ్బే, ముసలోడు అవ్వకూడదనే కోరుకుంటాడు. హదీసులో అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మనిషి ముసలివాడు అయిపోతూ ఉంటాడు, కానీ అతడి కోరికలు మాత్రం యవ్వనం వైపు పరిగెడుతూనే ఉంటాయి. ఇంకా బ్రతకాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా బ్రతకాలి, ఇంకా సంపాదించాలి. మనిషి ముసలివాడు అయిపోతూ ఉంటాడు. మరి పరలోక జీవితంలో ముసలితనం రాదు. 33 సంవత్సరాలు, 30 లేదా 33 సంవత్సరాలు, అదే వయసు పరలోకం యొక్క వయసు. ఎల్లప్పుడూ అలాగే ఉంటాం. అది పరలోక జీవితం. చావు లేని జీవితం, రోగాలు లేని జీవితం అండి. ఇక్కడ ఎంత సంపాదించినా హాస్పిటల్ ఆడేయాల్సి వస్తుంది. రోగాలు లేని జీవితం అది. ఆ జీవితం తయారు చేసుకోవడానికి అల్లాహ్ ఖురాన్ మజీద్లో చెప్పాడు, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా. విశ్వాసులారా, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి, పూర్తిగా రండి ఇస్లాంలో. ఏదో వన్ సైడ్ కాదు, మీకు నచ్చింది చేశారు, నచ్చలేదు వదిలేశారు. ఏంటంటే నచ్చింది గడ్డం, సాహిబ్ గారు అంటారని చెప్పి గడ్డం పెట్టేశారు గురువు గారు. కట్నం దగ్గర కాంప్రమైజ్ అవట్లా. అదే అస్సలా मेरा बीवी मानते नहीं जी, कई कुछ तुम्हारा बीवी की बात नहीं माना है सर का तुम्हें. నీ పెళ్ళాన్ని నువ్వు మాట వినిపించకపోతే ఇంకెందుకు? ఇంకా ఏదో ఉంటుంది సామెత, ఇల్లు గెలిచి రచ్చగేలు అంటారు. ఇంట్లోనే గెలవలేను నువ్వు, రచ్చం గెలుస్తావు, బయట ఏం గెలుతావు? ఇంట్లో పెళ్ళకి చెప్పలేకపోతున్నావా? కట్నం తీసుకోకూడదే, ఆడపిల్ల దగ్గర మనం కట్నం తీసుకోవడం దరిద్రం. అస్తగ్ఫిరుల్లాహ్. అల్లా కోపం వచ్చే పనులు చెప్పలేమా? అబ్బే సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మనం పూర్తిగా ఇస్లాంలో రావాలి. ఏదో నచ్చింది పగిడి పెట్టేసాం, ఏదో నచ్చింది జుబ్బా, అందంగా ఉంది కదా జుబ్బా వేసేసాం, ఏదో ఈజీగా ఉంది కదా గడ్డం పెట్టేసాం. ఇది కాదు, ఇది ఒక్కటే కాదు. ఓకే పెట్టుకోండి, నబీ సున్నతులు చాలా పెద్ద ఏమంటారు, నిషానియా, పెద్ద గుర్తులు ఇవి, ఒక ముస్లింకి ఐడెంటిటీ. ఇవన్నీ కూడా ఓకే, కానీ వీటికంటే చాలా ఉన్నతమైన ఉన్నాయి. ఇవన్నీ పెట్టేశాడు ఒక ఆయన. నమాజ్ చేయట్లా? అరే నమాజ్ ఫర్దరా నాయనా, ఇవి సున్నతులు, ఇవన్నీ పెట్టేశాం. ఏంటి ఇవన్నీ పెట్టేశాం? बाहर है 5 रुपए लेते वड्डी, मैं कहता 3 रुपए में दे देते कदे. एक या दलिंदर के अल्लाह माफ करे. బయట 5 రూపాయలు మరి వడ్డీ, నేనైతే 3కి ఇచ్చేస్తానంట. మొత్తం మూతి పగిలిపోయినా కొడతాడు అల్లా. ఖురాన్ మజీద్లో సూరా బకరాలో ఆఖరి ఆయతులో డీటెయిల్ గా ఉంటది. ఎవరైతే వడ్డీ వ్యాపారము చేస్తారో వారు అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తతో యుద్ధానికి సిద్ధమవ్వండి అంటాడు అల్లా. అల్లా క్షమించుగాక. అల్లా ఖురాన్ మజీద్ ఈ మాట కూడా అంటాడు, వారు ఎవరైతే ప్రపంచంలో వడ్డీని హలాల్ ధర్మసమ్మతం అనేవారో వారు పిచాచం పట్టిన వాళ్ళలాగా, సైతాన్ పడితే లెగుస్తాడు చూసారా, దెయ్యం పట్టినాడు అలా లెగుస్తాడు అంటాడు అల్లా ఖురాన్ మజీద్లో. కయామత్ రోజున వాళ్ళని చూసి ప్రజలందరూ గుర్తుపడతారు, ఈడు ఇలా లెగుస్తున్నాడు, దెయ్యం పట్టినట్టు, ఈడు వడ్డీ చేసేవాడు కదా ప్రపంచంలో, ఈడే, అందుకే ఇలా లెగుస్తున్నాడు అని. ఏంటి మనకు నచ్చినవి ఫాలో అవడం, నచ్చినవి వదిలేయడం. అల్లా క్షమించుగాక. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమని? ప్రతి మనిషికి నరకంలో శిక్ష ఒక విధంగా ఉంటుంది, కానీ వడ్డీ వ్యాపారస్తుడికి మరో విధంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, అతడి నోరుని దైవదూతలాగా ఇలా లాగేసి పాములు తేళ్లు లోపలికి వదులుతారు అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కితాబుల్ కబాయిర్ లో అల్లమా జహబీ రహ్మతుల్లాహి హదీస్ నకల్ చేశారు. ఇది ఎందుకు దైవ ప్రవక్త అలా లోపలికంటే, ప్రవక్త వారు ఏం చెప్పారో తెలుసా? ఇతడు ప్రపంచంలో ఉండేటప్పుడు ప్రజల యొక్క రక్తం పీల్చేవాడు కదా, అందుకే ఈ రోజున ఈ వ్యక్తికి బాధ అధికంగా కలగాలని చెప్పి లోపలికి ఆ పాములు తేళ్లు పంపించి లోపల నుంచి కనిపించడం జరుగుతుంది.
బాధ ఎక్కువ రావాలని చెప్పి. ఈ రోజున వడ్డీ హరాబరా నాయన అంటే అవసరం లేదండి, ఇవన్నీ అలాగే చెప్తారు కబుర్లు అంట. ఆఖరి మాటలు నాయి సోదరులారా, పెద్దలారా, బాగా గుర్తుంచుకోండి. అల్లా ఏ పనైతే చెయ్యొద్దు అన్నాడో అందులో మన మేలే ఉంది. అల్లా ఏ పనైతే చెయ్యమన్నాడో అందులో కూడా మన మేలే ఉంది. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా. అర్థమైనా వ్యభిచారం చేయొద్దన్నాడు. ఎవరికి లాభం? ఎవరికి లాభం అమ్మాయి? మనకేనా? HIV వచ్చింది, రోగం, ఎయిడ్స్, దీనివల్లే కదా. తప్పుడు మార్గాల్లో చెడు పనులు చేయడమే కదా. వ్యభిచారం నిషేధించాడు అల్లా. చెయ్యకుండా బాబు ఇది లా తక్రబు జినా, వ్యభిచారం దర్జాపులకు వెళ్ళకండి, చాలా హేయమైన పని అది. అది మానేయడం మనకి మేలు. మద్యం తాగొద్దన్నాడు. మద్యం ఎందుకు తాగొద్దన్నాడు? తాగేసి మొత్తెక్కిపోయి అటుపడి ఇటుపడి ఏ లారీ కింద పడతావేమోరా నాయనా, చచ్చిపోతావు, నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, తాక్కరా నాయన అన్నాడు అల్లా. అది మన మేలు కోసమే. తాగితే ఏమవుతుంది అంటే ఇక్కడేమవుదో, ఇక్కడేం పట్టుకోడు అల్లా. స్వర్గ నరకాలు ఎందుకు? స్వర్గ నరకాలు ఎందుకండి? ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడండి, రోజుకి 1000 మంది అనాథలకు అన్నం పెట్టేవాడు. ఎవరికి? అనాథలకి. అనాథలు అంటే తెలుసు కదా, తల్లిదండ్రులు లేని వాళ్ళకి అన్నం పెట్టేవాడు. ప్రతిరోజు కూడా 1000 మంది అనాథలకి బట్టలు ఇచ్చేవాడు. ప్రతిరోజు, ఒకరోజు కాదు. అతడికి ఇప్పుడు నాది ఏదో ఒక ఛానల్ ఉంది కదా చిన్నది, తెలుగు ఇస్లాం అని చెప్పి, నా ఛానల్ తరపు నుంచి ఒక మెమోంటో ఇచ్చి ఒక పెద్ద దండ వేసి ఒక సాల్వా కప్పాము. సరిపోద్దా? ఏం భయ్ సరిపోద్దా? చాలు. దీనికి బేహిసాబ్ ప్రతిఫలం, లెక్కలేనంత ప్రతిఫలం. వాళ్ళ హృదయాలలో వచ్చే ఆ అన్నం తిన్న తర్వాత ఆనందంకి ప్రతిఫలం కయామత్ రోజు అల్లా ఇస్తాడు. నువ్వు ఆ 1000 మందికి ఆకలితో ఉంటే అన్నం పెట్టావు కదయా, దాని ప్రతిఫలం ప్రపంచంలో నీకు ఎప్పుడు ఇవ్వలేదు, నేను ఇస్తాను ఈ రోజున. అదిగో స్వర్గం, అది నీకోసం. అక్కడ నువ్వు హ్యాపీగా ఉండు. ఒక మనిషి ఉన్నాడు, చిన్నపిల్లలకి టార్చర్ చేసి చంపుతున్నాడు. వాడి టార్గెటే చిన్నపిల్లలు. ఉదాహరణకి చాలా భయంకరంగా టార్చర్ చేసి చంపుతున్నాడు. వాడికి మామూలుగా గవర్నమెంట్ పనిష్మెంట్ ఇచ్చి ఉరి తీసేసింది, సరిపోద్దా? లేకపోతే షూట్ చేసి ఒక దెబ్బలు వేపేసారు, సరిపోద్దా? కదా. చిన్న చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి టార్చర్లు పెట్టి చంపుతున్నాడు. వీడికి శిక్ష ఏంటి? ఎలా ఉండాలి శిక్ష అంటే అల్లా ఖురాన్ మజీదులో చెప్పాడు, వారు చనిపోతూ ఉంటే అన్నంత ఆ స్థితికి వెళ్ళిపోయి కేకలు పెడుతూ ఉంటారు. వాళ్ళకి మారు కాల్చడం జరుగుతుంది నరకంలో. మారు ప్రాణం వాళ్ళకి పోయినట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ ప్రాణం వస్తుంది, మళ్ళీ నరకంలో కాలుతూ ఉంటారు, మళ్ళీ పోయినట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ కాలుతూ ఉంటారు. ఈ రకమైన టార్చర్ ఎందుకంటే ప్రపంచంలో చిన్నపిల్లలు ఇబ్బంది పెట్టావు కదా, ఆ టార్చర్కి శిక్ష ఇది. అంటే కొద్దిమంది అంటారు కదా స్వర్గ నరకాలు ఎందుకంటే అంటారు కదా, స్వర్గ నరకాలు ఎందుకురా నాయన, మనం చేసే మంచికి ప్రపంచంలో ఇప్పుడు కొద్దిమంది మంచి పనులు చేస్తారు బాగా ఎక్కువ, వాళ్ళకి ఎవరో సరైన ప్రతిఫలం ఇవ్వలేరు. కొద్దిమంది చాలా భయంకరమైన పాపాలు చేస్తారు, వాళ్ళకి సరైన శిక్ష ఎవరు ఇవ్వలేరు. అందుకే పుణ్యాలకు ప్రతిఫలం అల్లా ఇస్తాడు, పాపాలకు శిక్ష కూడా అల్లా ఇస్తాడు. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే అల్లా ఏదన్నా చేయొద్దన్నాడా మన మేలు కోసమే మానేయాలి, చేయమన్నాడా మన మేలు కోసమే చేయాలి. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మనం అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడపాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి ప్రకారంగా జీవితం గడపాలి. మనందరి మీద 2 బాధ్యతలు ఉన్నాయండి. ఒకటి, మనం రుజుమార్గంలో ఉండాలి. 2, ఇతరులకు కూడా రుజుమార్గం గురించి బోధించాలి. ఈ రోజున రుజుమార్గంలో ఉన్నారు చాలామంది, కానీ బోధించడం లేదు. ఏం చేయట్లా? బోధించడం లేదు. ఈ బోధించలేని కారణంగా ఏమవుతుంది అంటే ఇస్లాం అక్కడి వరకే ఉండిపోతుంది మంది. నేను క్రిస్టియానిటీలో ఉన్నా 18 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 18 ఏళ్ళు. మా అమ్మగారు క్రిస్టియానిటీలో ఉన్నారు ఇంచుమించు 35 ఏళ్ళు అనుకుంటా. మా సంఘం ఫెలోషిప్, మా ఫాస్టర్ చంద్రబాబు గారు. మేము అందులోకి ఎందుకు వెళ్ళిపోయామంటే 2 కారణాలు.
ఒక కారణం ఏంటంటే మేము మసీద్కి వెళ్తే తుమ్మే లదాఫారే 100 బాసారే మసీద్ మే ఆనక్కురే రంజాన్కి జాతారే అని చెప్పి గెంటేసేవారు. ఇది ఒక పెద్ద ఆ రోజుల్లో. ఇప్పుడైతే అల్హమ్దులిల్లాహ్ అంత దారుణంగా లేదు, తగ్గింది కూడా చాలా వరకు. ఎక్కడన్నా ఒకరిద్దరు ఉన్నారేమో, తెలియక అలా చేస్తున్నారేమో తప్ప మాక్సిమం ఇప్పుడు అంత దారుణంగా లేదు. ఇప్పుడు అందరూ కలుపుకోవడానికే చూస్తున్నారు. నేను ఎక్కడైతే మసీదులో ఇమామ్గా 13 ఏళ్ళు పనిచేశానో అత్తిల్లో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 70 ఇల్లులు తెలుగు మాట్లాడే భాయిలు ఉంటే 50 ఇల్లులు ఉర్దూ మాట్లాడే సోదరులు ఉంటారు. అక్కడ ఉర్దూ మాట్లాడే వాళ్ళు మసీద్ యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీలు అయితే వాళ్ళే నన్ను మసీద్ ఇమామ్గా పెట్టారు. ఎందుకని? తెలుగు ఉర్దూ బయాన్ చేస్తే తెలుగు భాయిలకు కూడా అర్థమవుద్ది, భయ్ ఉర్దూ భాయిలకు కూడా అర్థమవుద్ది, మీరు ఉండాలని చెప్పేసి. మొట్టమొదటి కారణం ఏంటంటే మేము మసీదు దూరం అవడానికి తుమ్మే లదాఫారే 100 బాసారే అని గెంటాడు. ఇది మొదటి కారణం. రెండవది దూరం అవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే మన లోకల్ లాంగ్వేజ్ లో ప్రసంగాలు జరగకపోవడం. తమిళనాడు ఉంది కదా, తమిళనాడు చాలా మంది ఇస్లాంలోకి వస్తున్నారు అల్లాదే వల్ల. దానికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే అక్కడ ప్రాంతీయ భాషలో ప్రసంగాలు పెడుతూ ఉంటారు. అన్న ప్రాంతీయ భాషలో ప్రసంగాలు పెట్టేసరికి ఆ మసీద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఆ మసీదు దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుద్ది వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఖురాన్ ఏం చెప్తుంది, నబీ ఏం చెప్తున్నారు, హదీస్ ఏం చెప్తున్నారు. అబూ జహల్ యొక్క హృదయం మీదే ఖురాన్ ప్రభావం పడింది కదయ్యా. ఈ రోజుల్లో ఉన్న వీళ్ళ మీద ప్రభావం పడదా? అబూ జహల్ అంతటి వాడే దొంగచాటుగా వినేవాడు కదా ఖురాన్ని, వాడికే అంత ప్రభావం పడింది కదా, అంత ప్రవక్తవాన్ని ధిక్కరించేవాడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి సోదరులు అంత దారుణం అయితే కాదు కదా. దానికోసమే సోదరులారా, ప్రాంతీయ భాషలో ప్రసంగాలు జరగకపోవడం వల్ల మేము మసీదుకి దూరం అయిపోయాం. అతి ముఖ్యంగా మనం ఆడవాళ్ళకి ఇస్లాం గురించి చెప్పాలి. ఈ రోజున మనం ఆడవాళ్ళకి కనుక ఇస్లాం గురించి చెప్పకపోతే తోడా ఈ బంద్ కర్తేని, స్విచ్ ఆఫ్ కర్తేని. ఈ రోజుల్లో గనక సోదరులారా, పెద్దలారా, మనము గనక ఆడపిల్లలకి ఇస్లాం గురించి చెప్పకపోతే రానున్న రోజులు ఎంత దారుణంగా ఉంటాయంటే ఆడపిల్ల పేరుకు మన పిల్లగా ఉంటుంది, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ముస్లింలు కాని వాళ్లే పుడతారు. ఎంత దారుణమైన పరిస్థితులు బయట ఉన్నాయంటే మనకేం అర్థం కావట్లా. మనం ఎలా ఉన్నామంటే ఈ రోజున మీరైనా నేనైనా బిజీ అయిపోయాం. సంపాదించాలి, బిజినెస్, ఫ్యామిలీ, వీటిలో పడిపోయాం మనం. ఉమ్మత్ ఏమైపోతుంది, మన ముస్లిం ఆడవాళ్ళు ఎలా ఉన్నారు, ఏమీ ఆలోచన లేదు మనకి. నాకు వరంగల్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, వరంగల్ నుంచి. ఆ అబ్బాయి పేరు కూడా నా పేరు, అఫ్రోజ్. ఫోన్ చేశాడు, అస్సలాము అలైకుం అఫ్రోజ్ భాయ్, దువా చేయండి అఫ్రోజ్ భాయ్, చాలా దారుణంగా ఆడపిల్లల పరిస్థితుంది. నెలకి 15 మంది ముస్లిం అమ్మాయిలు బయట అబ్బాయిలతో రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకుంటున్నారని చెప్పి. రిజిస్టర్ అవుతున్నాయి 15 నెలకి, అవ్వలేని ఎన్ని ఉన్నాయో. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆడపిల్లల్ని చదివించొద్దు అంటే అదేలాగా. ఇప్పుడు నా పిల్లలు చదువుతున్నారు. పెద్దమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్, చిన్నమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేనే తీసుకెళ్ళి దింపుతా, నేనే తీసుకొస్తా. జోహర్ నమాజ్ చేసుకుంటారు, మళ్ళీ దింపుతా, అసర్కి తీసుకొచ్చేస్తాను. ఇంకా అసర్ నుంచి ఇంటికాడే ఉంటారు, అసర్ చదువుకుంటారు, హోంవర్క్స్ ఏమన్నా ఉంటే కాలేజీలో చెప్పి రాసుకుంటారు, తర్వాత ఏమో గంట ఆన్లైన్ ఖురాన్ క్లాసుల్లో చదువుకుంటారు, తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటారు. చదివించకూడదు అంట్లా, చదివించండి, కానీ వాళ్ళకి దీన్ నేర్పి బయటకు వదలండి, వాళ్ళకి ఇస్లాం నేర్పి బయటకు వదలండి. ఎప్పుడైతే మన బిడ్డలకి మనం ఇస్లాం నేర్పి దీన్ నేర్పి బయటకు వదులుతామో మనం హ్యాపీగా ఉండొచ్చు, భయపడిన అవసరం లేదు అల్లాహ్ దేవల్ల. ఒకవేళ మనం మన బిడ్డలకి దీన్ మరియు ఇస్లాం నేర్పకుండా బయటకు వదిలేమా, బయట ఉన్నటువంటి తోడేళ్లకు మేకల్లాగా మన పిల్లల్ని మనమే పంపినట్టు అవుతుంది. తోడేళ్ళు బయట వెయిట్ చేస్తున్నాయి, పబ్లిక్ గా చెప్తున్నారు, ఏ ముసల్మాన్ బच्ची को अगर तुम शादी कर लोगे ना लाख रुपए हम देंगे, नौकरी देंगे. ఒక్క ముస్లిం అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుని వస్తే ₹1,00,000 ఇస్తాం మేము, నీకు జాబ్ ఇస్తాం, మేము ఉండడానికి ఇల్లు ఇస్తాం. ఆఫర్లు ఇస్తున్నారు అవతల, ఇస్లాం నుంచి బయటికి తీసేవాళ్ళని చెప్పేసి మన పిల్లల్ని. అర్థం కావట్లేదు మనకేంటంటే ఎప్పుడు కూడా మన భార్య బిడ్డలు, మన ఇల్లు వాకిలి చూసుకోద్దంట్లా. ఎలాగ భయ్, నేనైనా వ్యాపారం చేయకపోతే నాకెక్కడి నుంచి గడుస్తుంది. ఇది చేసుకుంటేనే కాస్త ఆడవాళ్ళకి ఫికర్ చేయండి. నెలలో ఒక ఇస్తిమా పెట్టండి,
ఎవరో ఒకరు ఆడవాళ్ళు ఉంటారు, మన భాషా భయాల ఆడవాళ్ళు, నాకు తెలియదండి ఇక్కడ చెప్తున్నా, లేకపోతే వీళ్ళ అక్కయ్య గారో, లేకపోతే అక్కడ దాడితో ఉన్నాడు భాయ్ వాళ్ళు, లేకపోతే వీళ్ళు ఎవరొకరు వాళ్ళ ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆడవాళ్ళు తీసుకెళ్ళండి, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడించండి. లేకపోతే ఇక్కడ ఎవరైనా గురువు గారు ఉన్నారు, మీకు తెలిసిన ఆయన గురువు గారిని రప్పించండి, ఆయనతో మాట్లాడించండి. కానీ మాట్లాడే ముందు చెప్పండి, కన్ఫ్యూజ్ చేసే మాటలొద్దు. కొద్దిమంది వేస్ట్ మాటలు మాట్లాడుతూ ఉంటారు, బుర్కాయ ఐసానేదాలనా వైసానేదాల, అవన్నీ వేస్ట్ మాటలండి. వాళ్ళు ఏదో వచ్చారు ముందు, వాళ్ళకి ఈమాన్ అంటే ఏంటి, ఆఖిరత్ అంటే ఏంటి, అల్లా అంటే ఏంటి, రసూల్ అంటే ఏంటి, మెయిన్ బునియాద్ చెప్పండి వాళ్ళకి. ఏవి పడతాయి మాట్లాడితే రారు, మళ్ళీ ఆడోళ్ళు మళ్ళీ రారాళ్ళు. ఇంకా ఆడబిడ్డల కోసం ఫికర్ చేయండి. ఒకవేళ ఆడబిడ్డల కోసం ఫికర్ చేయలేదంటే సోదరులరా, మన బిడ్డలు మన చేతి నుంచి జారిపోయిన తర్వాత మనం ఎంత ఏడ్చినా ఉపకారం లేదు, ఎంత ఏడ్చినా లాభం లేదు. అందుకోసమే సోదరులారా, ఆడవాళ్ళ గురించి ఫికర్ చేయండి. అదే విధంగా ఇప్పుడు ఎలాగైతే నన్ను ఇక్కడికి ఎవరు పిలిచారో కూడా నాకు తెలియదు, ఈ పోలీస్ మొహమ్మద్ ఉన్నాడు కదా, ఈ అబ్బాయి నర్సీపట్నం ఒకసారి తీసుకొచ్చాడు, ఇక్కడ కూడా ఒకసారి రావాలి అఫ్రోజ్ అని చెప్పి తీసుకొచ్చాడు. ఎవరు పిలిచారు అంటే నాకు తెలియదు. అల్లా ఎందుకో రప్పించుకున్నాడు ఇక్కడికి, అల్లా ఎందుకు ఇక్కడ మాట్లాడించాడు, అల్లా ఎందుకో ఇక్కడ తీసుకొచ్చాడు, నాకైతే తెలియదు. అదే విధంగా మీరు ఇక్కడికి తెలుగులో మాట్లాడటానికి నెలకు ఒకసారి డబ్బులు అవుతాయి భయ్, ఎంత అవుతాయి చెప్పండి. నేను వచ్చాను ఇక్కడ కాదు, నేను ఆన్లైన్ ఆన్ రికార్డ్ డైరెక్ట్ గా నా 2,40,000 సబ్స్క్రైబర్స్ కి చెప్పా, నేను ఎప్పుడు కూడా డబ్బులు తీసుకొని బిజినెస్ చేసేలాగా నేను ఇస్లాంని పెట్టుకోలేదా బాబు. నాకేదో బిజినెస్ ఉంది, అల్హమ్దుల్లా, ఇమామత్ చేశాను 18 ఏళ్ళు, తర్వాత ఇప్పుడు అత్తరు ఏదో బిజినెస్ చేసుకున్నా, రోజుకి 800 700 వస్తాయి, దాంతో నా గుజారా అయిపోద్ది. ఓన్లీ ఛార్జీలు మాత్రమే పెట్టుకొని పిలండి బాబు, నాకు ఇంకేమీ అవసరం లేదని చెప్పి డైరెక్ట్ గా నేను చెప్తూ ఉంటా. ఎందుకని మహా అయితే ఒక ఆయన వైజాగ్ ని తీసుకొచ్చామని కూడా 500 అవుద్దాం, అంతేనా, ఓ పూట అన్నం పెడతామేమో. ఆ రకంగా వచ్చారనుకోండి, ఏదో అల్లా దేవుళ్ళ మన ఆడవాళ్ళకి అల్లా యొక్క మాటలు వింటారు, ఏదో మన ఆడవాళ్ళకి ఇస్లాం యొక్క మాటలు తెలుస్తాయి. अल्लाह तबारक तआला हम सबको कहने सुनने से ज्यादा अमल करने की तौफीक अता फरमा दे. अल्लाह तबारक तआला మనందరికీ చెప్పే విధంగా ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. जो साथिया सुन्नत रमज़ान करे वो साथिया सुन्नत अदा कर ली.